హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. శ్రీను రాణి కిచెన్కి స్వాగతం. ఇక్కడైతే మేము కొత్త ఏసీ అయితే వాళ్ళు పైకి తీసుకువెళ్తున్నారు. ఇంకా నేను ఇక్కడ ఉదయాన్నే వంట చేద్దామని టీ అయితే తాగేసాము. శ్రీవారు అయితే ఊరు వెళ్ళారు. ఇంకా ఎందుకో ఏంటో చెప్తాను. మనకి దగ్గరలోనే తెలిసిన వాళ్ళతో పచ్చళ్ళు కారం అవి పట్టిస్తున్నారు. ఇంకా అవి తీసుకురావడానికి వెళ్ళారు. ఇంకా వీళ్ళైతే పైన వర్క్ చేస్తున్నారు కదా. నేనైతే ఆనపకాయ, టొమాటో, ములక్కాయలు కూడా ఉన్నాయని ఇంకా సాంబార్ చేద్దామని పప్పు అయితే ఉదయాన్నే నానబెట్టాను. ఇంకా ఆ రోజు సాంబార్ చేసేద్దాము అని నేను వాళ్ళు రాకముందే ఈ విధంగా సాంబార్కి ముక్కలు అనేది రెడీ చేసుకుంటున్నాను. ఎందుకంటే అన్నీ ఉంటేనే కదా సాంబార్ అనేది బాగుంటుంది. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే శ్రీను రాణి కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే అమూల్యమైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. టొమాటో, పచ్చిమిర్చి రెడీ చేసుకున్నాను కదా. ఇంకా చిన్న చిన్న ఉల్లిపాయలు అయితే నేను సాంబార్లో పాపకైతే ఇష్టం, ఇంకా అవైతే వేస్తున్నాను. ఇంకా ఇదిగోండి, దొండకాయ అయితే చేద్దాం అనుకున్నాను. కానీ ఆ ఏసీ బిగించేలోపు టైం అయితే నాకు సరిపోలేదు. ఉట్టి సాంబార్తో సరిపెట్టేశాను. ఎందుకంటే మనం శ్రీవారు కూడా లేరు కాబట్టి, దగ్గర ఉండాలి కాబట్టి ఇంకా వాళ్ళైతే పాతది తీస్తున్నారు. ఇంకా ఇక్కడ సాంబార్ పొయ్యి మీద పెట్టేసి నేను నేతిలో అన్ని ముక్కలు వేయిస్తాను. మీకు తెలిసిందే, సాంబార్ కూడా రెడీ అయిపోతుంది. మజ్జిగ అయితే వేస్తున్నాను. ఇదిగోండి ఉప్పు, కారం, పసుపు వేసి ఇది వేగనిచ్చేసి ఇదిగోండి పైకి అయితే వెళ్ళాను. ఇది కొత్త ఏసీ, పాతదైతే టెక్నీషియన్స్ అది తీసేసి ఇది కొత్తది పెడదామని ఇంకా నేనైతే పక్క రూమ్లో అయితే కూర్చున్నాను. పైన 2 బెడ్రూమ్స్ ఉంటాయి కదా, పాత వాళ్ళకైతే తెలుసు. ఇంకా వాళ్ళు అది మధ్య మధ్యలో చూస్తూ ఇంక ఇక్కడికి వచ్చేసి పక్క రూమ్లో కూర్చున్నాను. మధ్యలో ఇంకా సాంబార్ అయితే ఇదిగోండి పోపు వేస్తాను, రెడీ అయిపోయింది. మన ములక్కాయ, ఆనపకాయ, క్యారెట్ అన్నీ వేసి సాంబార్ అన్నీ ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది కదా. ఇంకా సాంబార్తో కానిచ్చేసాము. ఇంకైతే శ్రీవారు అయితే ఇది వీళ్ళు కొత్తది బిగించేశారు. శ్రీవారు కూడా వచ్చేసారు. ఇంకా చెప్పాను కదా, ఉసిరికాయ పాకం అనేది ఉసిరి ఆవకాయ, అలాగే పండుమిర్చి ఇవన్నీ వాళ్ళైతే ప్యాకింగ్లో ఇస్తారు. కానీ ఉసిరి తొక్కు ఇది ఉప్పు, పసుపు వేసి ఎండలో ఆరబెడతారు కదా, ఉప్పు, మిరపకాయలు, అలాగే పండుమిర్చి, ఆకు పకోడీ, అలాగే చక్రాలు, కారం అన్నీ అయితే తీసుకువచ్చారు వెళ్ళి. ఇంకా అవి కూడా మీతో షేర్ చేసుకుందామని ఇవి మీతో చూపిస్తున్నాను ఈ వీడియోలో. అదే రోజు ఇదిగోండి కొన్ని చెట్టు ఉసిరికాయలని రోజు ఒకటి తినొచ్చని అవి కూడా తెచ్చుకున్నారు. ఇంకా ఇది ఆయిల్ తలకు రాసుకునేది. ఇంకా ఈ మొత్తం తీసుకురావడానికి వెళ్ళేసరికి ఇంకా నేను ఏసీ పని కూడా అయిపోయింది. ఇంకా మనకు వచ్చేసి చింతకాయ పచ్చడి, ఆవకాయ కూడా చెప్పారు. అది నెక్స్ట్ టైము వాళ్ళు తీసుకువస్తామన్నారు. ఇంక ఇవైతే ఎక్కువగా ఉన్నాయి అని ఇంకా తీసుకువచ్చారు. ఉప్పు, మిరపకాయలు. ఇది వచ్చేసి మేమైతే జాడీ పచ్చళ్ళు అనేది తక్కువ, రోటి పచ్చళ్ళే ఎక్కువ. కానీ ఈసారి ఎందుకనో శ్రీవారు ఈ విధంగా చెప్పి పట్టించారు తెలిసిన వాళ్ళతో. అదైతే కారము. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.